పాల్గొంటూ కృష్ణా జిల్లాలో పెద్ద రైతులందరూ కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు ప్రభుత్వ స్కూల్ పెట్టాలి, బాగా చదువుకోవాలి మక్కల్లో అని చెప్పి వాళ్ళ భూములు దానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. దాంట్లో ప్రభుత్వ పాఠశాల ఆ రోజుల్లో పెట్టి, అట్లాగే విజయవాడలో చూస్తే వీధిలో ఎలా కాలేజీనో, ఎస్టా కాలేజీనో, నిర్మలా స్కూల్, ఎన్ఎస్ఎం, ఎట్కిన్సన్ ఇట్లాంటి నేషనల్ స్కూల్స్ వచ్చి ఏదైతే ఈ ధనికులందరూ కూడా ముఖ్యంగా భూస్వాములు ఆ రోజు ముందుకొచ్చి సమాజ హితువు కోసం ల్యాండ్స్ ఇస్తే పిల్లలకు విద్య చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వెనకబడింది. ఇవాళ ఆ రోజు ఆ విద్యను బట్టి వాళ్ళ ఈ 2 ప్రాంతాల నుంచి అనేక మంది చదువుకుని మరి విదేశాల్లో పెద్ద పెద్ద పేరు సంపాదించుకుని ఇవాళ మంచి స్థాయిలో ఉన్నారు. మళ్ళీ ఇవాళ వెనకబడినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి మరి ఒక కార్పొరేట్ స్కూల్స్ కంటే బాగా చేసి దాన్ని ఇవాళ మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడే విధంగా మన పేదవారి పిల్లలు ఆయన విద్యా విధానంలో పలు మార్పులు తెచ్చారు. దాదాపు 14,000 crores అంతా ఖర్చు పెట్టడం జరిగింది. హెల్త్లో 18,000 crores ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ కానీ లేకపోతే వీటిలో కానీ దాదాపు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 30,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో నేను అమరావతి కట్టాను అమరావతి పెట్టింది రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు, గవర్నమెంట్ ల్యాండ్ 20,000 ఎకరాలు కాకుండా ఆయన పెట్టింది 10,000 కోట్లు. 10,000 కోట్లలో 1,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. 2,000 కోట్లు బాండ్స్ అమ్మి అమరావతి బాండ్స్ అని బాంబేలో అన్ని ఇచ్చాడు. 6,500 కోట్లు అన్ని టెంపరీ బిల్డింగ్లు, అంతా ఫేక్, అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. కానీ ప్రజల వద్ద పాలన కోసం, ప్రజల వైద్యాన్ని వారి చింతలు తీసుకురావడం కోసం, అట్లాగే రైతుల కోసం ఆర్బీకేలు నిర్మించడం కానీ, సచివాలయాలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానీ, అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ ఈ కడతం కోసం, సొంత బిల్డింగ్ కోసం 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. అట్లా చెప్పుకుంటా పోతే ఏ పారామీటర్లో కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దరిదాపు కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు మీరు చూశారు, దాదాపు ఏదన్నా కానీ ఒక 1,60,60,000 ఉద్యోగాలు వాళ్ళ సెక్రటరియట్లు ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగాలు. 2,40,000 వాలంటీర్లకు ఇచ్చారు ఉద్యోగాలు. అట్లా ప్రైవేట్ రంగంలో 2 లక్షల మందికి ఇచ్చారు. అంటే 6 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో క్రియేట్ చేస్తే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఇచ్చింది 38,000 ఉద్యోగాలు. అంటే 15 రెట్లు ఎక్కువ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ సెక్టర్లో అంటే ఇది రికార్డ్ బ్రేక్. ఈ మధ్యకాలం ఎక్కడ జరగలా ఈ భారతదేశంలో. అట్లా ఎక్కడ చూసినా మరి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ప్రజల్లో హ్యాపీనెస్ కానీ, ఆరోగ్యంలో కానీ, సంతోషంలో కానీ, పిల్లల విద్యలో కానీ అన్ని పారామీటర్స్లో ఈ రాష్ట్రం ముందుంటే మరి కొన్ని మీడియాలు ఆయన చేతిలో ఉన్నాయని చెప్పి, కొంతమంది వ్యక్తులు ఆయన చేతిలో ఉన్నారని చెప్పి సోషల్ మీడియాని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే వైఎస్ఆర్సీపీ పేరు దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దానికి నిదర్శనమే విజయరాజు. ఇక్కడ చాలా జాయినింగ్స్ ఈ నందిగామ నుంచి చాలా జాయినింగ్స్ రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరుగుతుంది. థ్యాంక్ యూ.